అన్న ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఫైనల్ అయితే ఈ రోజు ప్రీమియర్ షోని 9:30కి ఇచ్చి పడేస్తున్నాం అన్న. మొత్తం మూవీ అయితే హైలైట్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇచ్చి బ్లాక్ బస్టర్ అన్న, మొత్తం ఇచ్చి పడేస్తామన్న మూవీ అయితే. మాకు కలెక్షన్స్ మొత్తం మాకు పుష్పాలు రికార్డులు వద్దు, మాకు ఎవ్వరు మా దేవుడి స్క్రీన్ పై కనిపిస్తే చాలన్న మాకు. అంతే దర్శనం అంతే. అదే మాకు చాలా మంచి అనిపిస్తున్నాను. ఎట్లా అంటే చాలా సంతోషం అన్న మాకైతే. ఇంకా మంచి సినిమాలు ఇంకా ఓజీబీ ఉంది. నెక్స్ట్ దానికైతే ఇంకా శివాలయాలు వేసాయి అనుకో డైరెక్ట్. ఇప్పుడు ఒక అన్నా నాకైతే మస్తు ఉందర అన్న. మొత్తం మొన్ననే అక్కడ శిల్పకళలో చూసిన పవన్ కళ్యాణ్ మా దేవుని 2 నిమిషాలైనా దర్శనం చేసుకొని వచ్చేసినామన్నా. మస్తు హైలైట్ ఉందన్న, మస్తు అనిపించింది. కానీ మూవీ అయితే ఇచ్చి పడేస్తామన్నా మేమైతే. మా దేవుడి స్క్రీన్ పై కనిపిస్తే చాలన్న, అంటే మాకేమొద్దు. అంటే పవన్ కళ్యాణ్ కిందనే అంట, ఎవరు ప్రభాస్ రామ్చరణ్ తప్పించి పవన్ కళ్యాణ్ కిందనే ఇవ్వాలన్నా అంతే. 2 years తర్వాత అన్నది సినిమా రాబోతుంది, ఎలా అనిపిస్తుంది బ్రో? సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ మన కళ్యాణ్ గారు చెప్పారు, ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ నిన్న మీడియాలో గానీ చెప్పారు సినిమా అయితే వేరే లెవెల్ అని. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రో. ఏ సినిమాకి ఏ రికార్డ్ తోని మాకు సంబంధం లేదు. రికార్డ్స్ అన్ని కొల్ల కొడతాం, బద్దలు కొడతాం, పండేస్తాం. పుష్ప రికార్డు బ్రేక్ అవుతుందంట. అన్ని రికార్డ్స్ అండర్ కళ్యాణ్ బాబు ఫుడ్. ఆల్ రికార్డ్స్ అండర్ కళ్యాణ్ బాబు ఫుడ్. అదే చాలా డేస్ తర్వాత వస్తుంది కదా, మీ ఫీలింగ్? మాకు కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలని. అది ఎప్పుడు వచ్చినా 10 సంవత్సరాల తర్వాత వచ్చినా 5 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇలాగే ఉంటాం. పవన్ కళ్యాణ్ భక్తులం మేము. మా దేవుడు పవన్ కళ్యాణ్. మీరు పుష్ప రికార్డు ఇవన్నీ అన్నారుగా, నార్మల్ ఎప్పుడు అంత 100 కోట్లు కూడా ఎవరు చేశారు ఫస్ట్ మా దగ్గర? దాని తర్వాత కూడా ఏది అత్తారిని దారేది. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు అందరు కూడా ఏది పాన్ ఇండియా అని చెప్పుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ బిఫోర్ ఏదైనా ఉందా? బిఫోర్ ఏమైనా సినిమా ఉందా? ఏమి లేదు. ఉన్నది ఏంది, మా దగ్గర సినిమా ఉంది. తర్వాత అత్తారిని దారిది ఎప్పుడు 2013లోనే మా వాడు అందరికి ఇది 100 కోట్లు అప్పుడే కొట్టేసిండు. కానీ ఇప్పుడు అందరు వచ్చేసరికి ఇప్పుడు ఏంది, ఇప్పుడు 2025 ఎక్కడ, 2013 ఎక్కడ? అప్పుడే మాది 100 కోట్లు అప్పుడే కొట్టేసిండు. కానీ ఇప్పుడు లేదు బ్రో. నార్మల్ గా ఇప్పుడు 2013లోనే మేము 100 కోట్లు కొట్టేసాను అత్తాన్ని దారేది. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు 2025 కొట్టారు. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాన్ ఇండియానే వచ్చిండు. అదే గనక మా కళ్యాణ్ బాబు రాజకీయం కనుక పోకుండా ఉంటే గనక, అదే సినిమాలు ఉంటే గనక వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? మా కింద ఉండేవాళ్ళు. మా కింద ఎక్కడ? కళ్యాణ్ బాబు కింద ఉండేవాళ్ళు. అక్కడ ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు నీది పుష్ప అది రికార్డ్ అది బ్రేక్ చేసింది అన్నావు. పుష్ప ముందల వరకు కూడా ఆ హీరో కూడా ఆ పేరు కూడా చెప్పను. సరే అప్పటి వరకు కూడా ఏమని చెప్పిండు, మా కళ్యాణ్ బాబాయ్ అది ఇదని చెప్పిన తర్వాత కూడా అది చెప్పిన తప్ప ఇప్పుడు పుష్ప అభిమానం చెప్పాడు బ్రో. ఇప్పుడు నార్మల్ కూడా ఏంది, ఇప్పుడు పుష్ప వచ్చిన ఇప్పుడు కాదు బ్రో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. నువ్వు నీ దగ్గర 1,00,000 ఉండొచ్చు. డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఎన్నైనా మాట్లాడతావు. డబ్బులు లేనప్పుడు ఏమంటావు? సరే నీ ఫ్రెండ్ నా చూసుకుని అని చెబుతూ. కానీ అప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఆ రూట్స్ అనేది కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు ఓకే ఇప్పుడు కాదండి, ఇప్పుడు కళ్యాణ్ బాబు కూడా ప్రమోషన్ ఏ రోజు ఏ సినిమాకి అని చేసిండా? లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఎందుకు చేస్తుండో సార్? మీకు కూడా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు కాదు, మీకు కూడా మీడియాకి కూడా ఒకటే చూస్తున్నాం. ఎందుకంటే నార్మల్ గా ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏది పడితే అది రాస్తున్నారు. తర్వాత ఏంది, మార్నింగ్ షో నుంచి కూడా అది మారిపోయింది. ఎవడెక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను ఎదగొచ్చు, నీ నుంచి కూడా నేను పైకి ఎదగొచ్చు. నువ్వే నాకు చూపించిన దారి చూపించను. నువ్వు దారి చూపించిన తర్వాత నిన్ను మర్చిపోకూడదు. అది మా కళ్యాణ్ బాబు కూడా చెప్పింది కూడా అదే, రూట్స్ అనేది కూడా మర్చిపోకూడదు. మేము మీరు చెప్పేది కూడా పుష్ప కూడా దాటి గారు. మేము 2013 అప్పుడే కూడా 100 కోట్లు చూసుకున్నాం మేము గ్రాస్ అనేది. 2013 కూడా ఎవరికి కూడా లేదు. అది మాకు ఏదైనా కానీ అదే. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఈ బాహుబలి తర్వాత కూడా హైయెస్ట్ నైజాంలో ఏది? భీమ్లా నాయక్ తర్వాత కూడా ఇది వచ్చింది అంతా కూడా.
టికెట్లు రేట్లు ఇవన్నీ కూడా మాకు కూడా ఏది కూడా లేదు. కానీ మేము చూసుకుంటాం. కానీ ఏంటంటే కనుక టికెట్ల రేట్లు పెంచారని కొంచెం జనాలు ఆందోళన. సరే టికెట్ల రేట్లు పెంచారుగా. సరే మీరు మీడియాగా మీకు తెలుసుగా నైజాంలో ఓన్లీ మైత్రి తప్పితే కనుక ఏమన్నా 3 వరకు కూడా ఏమన్నా ఓపెన్ అయినాయా? ఏషియన్ అయినా ఎస్విసి అయినా కానీ ఏమన్నా ఓపెన్ అయినాయా? ఏమి ఓపెన్ అవ్వాలా? మొన్న మా మంత్రి గారు కంప్లీట్ కూడా చెప్పారు. ఆ 4 అని చెప్పారు. ఆ 3 ఎవరు కూడా తెలుసు. ఏషియన్ వాళ్ళు ఉన్నారు, ఎస్విసి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా ఉండిపోతారు. తర్వాత ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు నార్మల్ కూడా ఏదైనా ఫ్యాన్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఏమని చదువుతాడు, నేను కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్ అది అని చదువుతాడు. ఇప్పుడు 3 వరకు కూడా ఎందుకు ఆపారు? ఎస్విసి అయినా కానీ ఏషియన్ సినిమాలు ఎందుకు ఆపారు? మాది కూడా ఆపుకోవచ్చు. మాది కాదు, డబ్బులు కూడా డబ్బులు ఇవన్నీ కూడా పక్కన పెట్టొచ్చు, షోలు కూడా పక్కన పెట్టొచ్చు. ప్రీమియర్స్ అనేది కూడా మనకు పర్మిషన్ గౌట్ ఇచ్చిందా లేదా? కానీ ఒకళ్ళ కిందే ఇప్పుడు మాది గుత్తాధిపత్యం కూడా ఒకళ్ళ కిందే కూడా ఎస్విసి ఉంది, ఏషియన్ ఉంది, అన్ని కూడా ఉన్నాయి. సో ఎందుకు వాళ్ళు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మొన్న కూడా రీసెంట్ కూడా 1 మంత్ బ్యాక్ కూడా జరిగింది. ఏమని చెప్పారు? అప్పుడు ఒక 3 దగ్గర నుంచి కూడా ఆగిపోతుందని చెప్పారు. ఇవాళ వాళ్ళు అదే చేశారు. వాళ్ళకి ఇచ్చిన షేర్ వరకు కూడా అంతే చేసుకుంటే కూడా చూసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు కూడా చదువుతున్నాం, మా కళ్యాణ్ బాబు సినిమా థియేటర్లు ఇచ్చినా లేకపోయినా ఏం కూడా కాదు. ఇవాళ హరిహర వీరమల్లుకి ఎట్లుందంటే గనక సెప్టెంబర్ 25 తెలుసుగా తగలబట్టి వాళ్ళకి ఇప్పుడు 2013 నుంచి కూడా 2013లో 100 కోట్లు కొట్టింది మాదే సినిమా. మగధీర తర్వాత కూడా ఎవడు కూడా కొట్టలేదు. మగధీర తర్వాత ఫస్ట్ అని చెప్పట్లేదు, మగధీర తర్వాత కూడా 100 కోట్ల గ్రాస్ మాదే. మేము ఉండదు లేని చెప్పుకోవట్లేదు. మగధీర తర్వాత కూడా దాన్ని కొల్లగొట్టింది ఏదంటే గనక అతనికి దారేది అందరూ కూడా చెబుతారు. మీరు పోయి చూసుకున్నా కానీ రాజమౌళి ట్వీట్ కూడా అంతే ఉండిద్ది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అంత వేయలేదని మీకు కూడా చెప్పేది ఎంత కానీ మీ మీడియానే కదని కానీ మీరు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. లేకుండా మీరు ఇప్పుడు 11 ఇప్పుడు నార్మల్ గా 9:30కి ప్రీమియర్స్ అన్నా మీరు 11కి మీకు దొరకదు. మీకు ఒక్క టికెట్ 9:30కి ప్రీమియర్స్ 11 మీకు ఎట్లా తెలిసిద్ది? ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇట్లా చేసింది అని పెట్టుకోమాకండి. మీరు సినిమా చూసి మీరు రివ్యూస్ ఇచ్చేసుకోండి. మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే పక్కన పెట్టేసుకోండి. మీరు అనొచ్చుగా మీరు పుష్ప రికార్డు ఆ రికార్డు కూడా కాదు, ఫస్ట్ రికార్డులు పెట్టిన మా కళ్యాణ్ బాబే కాదు అన్న, అది కాదు మా కళ్యాణ్ బాబు ఇదే సినిమాలో ఉంటే గనక, ఇదే ఇండస్ట్రీలో ఉంటే గనక మీరు ఈ పేర్లు కూడా చెప్పరు. మా ఎలక్షన్ కాదు 100% స్ట్రైక్ రేట్ చూపించినా మేము కూడా చూపించుకుంటాం. హరిహర వీరమల్లు జస్ట్ మీకు ఎగ్జాంపుల్. ఓసీ అనేది కాదు